మెగా డిఎస్సి ఉత్సవకు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తరలి వెళ్లారు. పామర్రు ప్రగతి కాలేజీ ప్రాంగణం నుంచి 62 బస్సులు అమరావతికి వెళ్లారు. నేడు అమరావతిలో అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందిస్తారు. డిఎస్సి నిర్వహణతో అభ్యర్థుల కళ నెరవేరిందని ప్రగతి విద్యా సంస్థలు డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 16,000 చిల్లర మందికి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చే సందర్భంగా అమరావతికి అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు తరలించడంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరి అభ్యర్థుల్ని పామరులో ఉన్నటువంటి మా ప్రగతి క్యాంపస్ కి రమ్మని రాత్రి అంతా ఇక్కడ విడిదిచ్చి ఇవాళ తెల్లారి పొద్దున్నే 62 బస్సులు ఎక్కించుకుని అమరావతి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మాకేం భాగ్యం కలిగిందంటే వీళ్ళందరికీ రాత్రి భోజనాలు, తర్వాత ఈ రోజు మళ్ళీ టిఫిన్ ఇప్పుడు ప్యాక్ చేసి మళ్ళీ భోజనం ఇచ్చి పంపించడం అవకాశం దొరికింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు గత 6-7 సంవత్సరాలుగా రాత్రి మూడు కష్టపడి పిల్లలందరూ కూడా పేదరికంతోనైనా పెళ్లి కాని వాళ్ళైనా రకరకాల ట్రబుల్స్ పడి సుదీర్ఘమైన పోరాటం చేసి ఈ రోజు ఈ ఉద్యోగాలు సంపాదించిన సందర్భంలో వాళ్ళకి కాస్త షెల్టర్ ఇవ్వడంలో రాత్రి ఈ భోజనంతో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేను గత 7 సంవత్సరాల నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి. ఇది నా సెకండ్ అటెంప్ట్. నా ఫస్ట్ టైం రాసినప్పుడు ఒక 1 మార్క్లో నేను తప్పిపోయింది సార్. అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను నోటిఫికేషన్ వస్తుందేమో అనేసి. ఇప్పటి వరకు రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెయిట్ చేసినందుకు సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ నోటిఫికేషన్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 పోస్టులతోటి చాలా ఘనంగా ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది. వాటిలో ఇప్పుడు మేము ఈ 7 సంవత్సరాల స్ట్రగుల్ అంతా కష్టపడి చదివి పోస్ట్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఈ డిఎస్సిని ఇంకా అందరినీ పిలిచి మరీ అక్కడికి ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది, ఈ ఉత్సవం చేయడం అనేది మాకు ఇంకా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నేను 2018 నుంచి రాస్తున్నాను సార్. 2014 కూడా రాశాను. ప్రగతిలో కోచింగ్ తీసుకున్నాను. అంటే 2014 జస్ట్ మిస్ అయింది సార్. 18లో మళ్ళీ ట్రై చేస్తే ఇప్పుడు కూడా మిస్ అయింది సార్. అంటే నేను ఖాళీలో రాస్తున్నాను. ఇలా రాయటం వలన పర్మిషన్ ఇవ్వక 1 నెల అలా చదివితే వస్తే మిస్ అవుతుంది. ఈసారి మాత్రం మళ్ళీ మొన్న ప్రగతిలో టెస్టులకు వెళ్ళాను సార్. నేను వదులుకోకుండా అంతకుముందు 1 మంత్ తీసుకున్నాను. ఈసారి టెస్ట్లో వాళ్ళు పెట్టినప్పుడల్లా వెళ్ళాను. టెస్ట్కి వెళ్తే రాస్తే ఈసారి సక్సెస్ అయింది సార్. నేను 2018 నుంచి